అలాగే సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ అషాం గారికి, సలీం గారికి, అలాగే వామపక్ష నాయకులకు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, అలాగే పట్టణ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వంగూరు లక్ష్మయ్య గారికి, ఏఎస్ఎఫ్ నాయకులు పుట్టా లక్ష్మణ్ గారికి, ఎంపీటీసీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, యువజన సంఘ నాయకులకు, మీడియా మిత్రులకు, పట్టభద్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరొక గంటన్నరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. సోదరులారా, పట్టభద్రుల ఎన్నిక అంటే ఇది మేధావుల ఎన్నిక. ఇది మేధావులు ఇచ్చేటువంటి ఓటు. ఈ ఓటు ద్వారా మనమంతా మన ఆలోచనల్ని మన అభ్యర్థి ద్వారా మండలిలో ప్రతిబింబించుకునేందుకు చేసేటువంటి ఒక ఎన్నిక. మరి సోదరులారా, తీన్మార్ మల్లన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా, వామపక్షాలతో పాటు టీజేఎస్, అలాగే లెఫ్ట్ పార్టీలు, ఇంకా కొన్ని పార్టీలు అభ్యర్థుల్ని పెట్టలేదు మల్లన్న కోసం. వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక నియంతలాగా మారి, కేసీఆర్ మనుషులు, భూములను, మనుషులను అన్నిటినీ చెరబడతా ఉంటే మీరు వాళ్ళకి కనిపిస్తలేదని ఇటు వచ్చిన ఏం ఈడ ఉండాలనా? సోదరులారా, అలా కనిపిస్తలేదని అడిపోయినా. అందుకోసమే జర ఆ ఎన్నుకున్న వాళ్ళు గిడిది కన్నారండి, ముంగటి కన్నారండి, ఇంకా ముంగటి కన్నారండి ఎన్నుకున్న వాళ్ళు. మీడియా వాళ్ళు ఇక్కడ ఉండరు కానీ మిగతా వాళ్ళు రండి. వీళ్ళు ఇటు కూస్తురు, వాళ్ళు అటు కూస్తురు. ఈ ఎన్నికల ప్రచారంలో సెల్ఫీల కోసం 5 అంగీలు జరిగినాయి నాకు. సోదరులారా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ అందరికీ తెలుసు, 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే ఆర్జాలబాయి దగ్గర ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆ ఎన్నికల కౌంటింగ్ జరిగినటువంటి క్షణంలో బోగస్ ఓట్ల ద్వారా 100 కోట్ల రూపాయలు పెట్టి అక్రమంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన మీద 5-6 వేల ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సోదరులారా, ఆ రోజు మీ అందరి బలమున్నా, మీ అందరి ప్రేమ ఆశీస్సులు ఉన్నా తీన్మార్ మల్లన్న టెక్నికల్ గా గెలవలేకపోయింది. సోదరులారా, అయినా ఇక్కడ ఓడిపోయినా ఏ ఒక్క రోజన్న తీన్మార్ మల్లన్న తన పోరాటం ఆపినా? ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నాడా? ఈ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నా, కొట్లాడుతూనే ఉన్నా. ఈ సమయంలో సోదరులారా, నాకు మీ లెక్కనే మీ కుటుంబాలు ఉన్నాయి, నాకు మీ లెక్కనే పిల్లలు ఉన్నారు, నాకు అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళని నిమ్మలంగా చూసుకోవాలి, వాళ్ళు సంతోష పెట్టాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరిక నాకుంది. కానీ సోదరులారా, ఎవరో ఒకరు బయటికి రాకపోతే, ఎవరో ఒకరు కొట్లాడకపోతే, ఈ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించకపోతే ఎవరు చేస్తారు? మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసమే నేను ప్రతిరోజు కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో, ముఖ్యంగా 2021 తర్వాత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు నా బిడ్డల ముఖం చూసుకొని బయటికి వెళ్తుంటే ఇదే ఆఖరి రోజు బిడ్డ అని చెప్తుంటే, ఆ రకంగా కొట్లాడిన సోదరులారా, మీ అందరి బలంతో, మీరిచ్చినటువంటి ఒక ధైర్యంతో తీన్మార్ మల్లన్న ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. ఇదే తీన్మార్ మల్లన్న నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే, నా గెట్టు పంచాయతీ కోసం కొట్లాడలేదన్నా, ఈ ప్రజల ఉద్యోగాల కోసం కొట్లాడినా, ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడినా, మీ భూముల కోసం కొట్లాడినా, మీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా సోదరులారా. కానీ ఏ ఒక్క రోజు కూడా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ పోకుండా వేరే పిల్లల బతుకులు మారాలని తిరిగినన్నా. మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి సోదరులారా. ఇవాళ ఈ తీన్మార్ మల్లన్నను ఓడించడానికి, ఈ తీన్మార్ మల్లన్నను
పరిస్థితిలో చట్టసభకు రానియొద్దని వందల కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఓట్లు కొంటామని తిరుగుతా ఉన్నారన్న. నిజంగా మల్లన్న సంపాదించుకోనంటే ఆ పని చేయకపోనన్నా, ఆ పని చేయకపోనా. కానీ ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా, నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, నేను అన్యాయం చేయలేను, చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు, కానీ ఈ పేద బిడ్డలు, ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను. ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా, వాళ్ళ అభ్యర్థంట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండు ఆయన, తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్న. అన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. అన్న నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు. అన్న నాకు కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్న, అది నాకు కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్న. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్న. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీగాలని కలవకుండా తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేవో అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. అన్న ఇక్కడ అవమానం ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మా నాయకత్వం గుర్తించి, ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న. వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్న. ఇన్ని అండగా నిలబడితే ఇవాళ కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని, అన్న తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా, నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్నా. బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం. నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే? సోదరులారా, ఇంకంతేకాదు మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం. నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే? సోదరులారా, ఇంకంతేకాదు ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగేసుకుంటే కూడా ఓర్వట్లేదన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు. అన్న వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఈ ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది. ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు వెళ్లిపోయి రాజీనామా చేస్తే వచ్చిందన్న. పట్టభద్రులను, ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మార్ మల్లన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టానంతా భుజాన మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంత తోడంటున్నాడు. ఎస్ సార్, నేను చాలా చిన్నోని. మా అమ్మ నాన్న
కాయకష్టం చేసి చదివిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్, ఆన్నే పెరిగిన. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే, సోదరులారా, నేను చనిపోతే నా సావుకో 1,00,000 మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ ఒకటే, కేటీఆర్ ఒకటే, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దాంట్లో ఉన్నాడు, మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు. అన్నా ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న. పట్టభద్రులారా, మీరిస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా, లేకపోతే పోలేనన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 1000 రూపాయలు ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్నా. నేను ఇయ్యలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా, నా పార్టీ గొప్ప పార్టీ అన్నా. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్నా. ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏ నాయకుని కోసం ఒక్క అనా పైసా తీసుకొని ప్రచారం చేయలేదన్నా. ఇవాళ మీరందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసినటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా. నేను తెలుసా అన్న, నా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా, నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా. ఇదే కేటీ రామారావుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిందని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా. మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు. కానీ ఒక మాట చెప్తున్న సోదరులారా, నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్న చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్న చంపేయాలని చెప్పి? ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో? తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదన్నా, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? మీ టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేశారు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్టగొట్టిరు. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అన్నిలు కార్చేలా చేశారు. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటి అన్ని చేసి, ఒక తీన్మార్ మల్లన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా. అంతేకాదన్నా, కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఎస్ అన్నా, నేను ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా అవమానించారన్న ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నా అత్త మామ, మా మామ ఆటో నడుపుకుంటాడు సార్ ఇప్పటికి కూడా. మాది ఈ కుటుంబం. కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తలవంచలే, నిటారుగా నిలబడి కొట్లాడిన తప్ప. సోదరులారా, ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి అన్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సిన తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్నా.
అమెరికా పోయే స్తోమత నాకు లేదన్నా. కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా, ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్మార్మలనే చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. వాళ్లకు దిక్కు సక్కి లేకపోతే అన్నా మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నాం అన్న. ఇది తీన్మార్మలన చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తారపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోతే మా కారు ఇంకా పురతలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్మలన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్మలన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోళ్ళు అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్మలన్న వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడదంటారా అన్న? గింత న్యాయం అన్న? బతుకొద్దా అన్న ఓ పేదోడిరా? 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందని తెలిసినా ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇవి నేను, మా మంత్రివర్యులు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నడో ఎవరో కాదు, ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు. ఆ తల్లి మాట అంటే మాటే, ఆ మాట మీద నిలబడబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లాంటో మళ్ళా మరి వాళ్ళు పైసలు ఇస్తారంటే తీసుకోరు సార్. నేనేమంటా, నేను ఎందుకు వద్దంట? ఇస్తా అంటే తీసుకోరు, అమ్మ పెట్టదు అడుక్కొని ఏదన్నట్టు. నేను ఇయ్యనప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి సార్. కానీ మీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది సార్. దాని ప్రబోధానుసారం మీరు ఓటేయండి. ఆయన ఒట్టు తినిపిస్తాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా ఉన్నా ప్రమాణం చేయమని అంటాడు. మీరేం లేదు, మనసులో నా పేరు యాద్ చేసుకొని తీన్మార్మలన్న మీద ఒట్టని పెట్టి తీన్మార్మలన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయరు అంతే. ఆ ఒట్లన్నీ నాకు పెడితే, ఆ ఒట్లన్నీ నా మీద మీరు వేస్తే 5 తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తెల్లారి నేను గోదావరి నదికి పోయేది ఉంది, అందులో పిండ ప్రదానం చేసి బీఆర్ఎస్ పార్టీ అందులోనే మునిగేసి వస్తా. సోదరులారా, వాళ్ళ ఒట్లు వాళ్ళ గట్లు పట్టభద్రుల శరీరాన్ని 500 రూపాయలతో కొనాలని ఆలోచన చేస్తున్నావు చూడు. నీకు వీళ్ళు పాతాళానికి తొక్కకపోతే నన్ను అడుగు. కేటీ రామారావు అన్నా, తీన్మార్మలన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? ఒక్కసారి చేయలేక చెప్పండి అన్న. తీన్మార్మలన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? తీన్మార్మలన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? సరైన క్యాండిడేట్ అయినా? ఈ బలం చాలన్నా అవతల వాడు 1000 కోట్లు పెట్టినా సరే నేను గెలిచి మీ కాళ్ళ దగ్గరికి వస్తా. సోదరులారా, గతంలోనే చెప్పిన, రేపు పొద్దుగాల తీన్మార్మలన్న గెలిస్తే పట్టభద్రులకు ఓనర్ గాడు జీతగాడు మాత్రమే అన్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇక అలాగే అన్న 7 తారీఖు ఎలక్షన్, 27 తారీఖు కాబట్టి ఇవాళ రేపు ఉంది. మనం మోహన్ అన్న చెప్తా ఉన్నా అన్న, వార్డులలో మండలాలలో ప్రతి పట్టభద్రుని కలవడం కోసం, వాళ్ళని ఓటు అభ్యర్థించడం కోసం ఈ మెకానిజం అంతా వెంటనే రంగంలోకి దింపాల్సిందిగా గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు మీరంతా ముందుకు పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, అన్నా సోదరులారా, అన్నా ఇప్పటితో నా ప్రచారం అయిపోతా ఉందన్నా. ఒక్కసారి ఆశీర్వదించండి అన్నా, లేచి ఒక్కసారి ఆశీర్వదించండి అన్నా, ఒక్కసారి ఆశీర్వదించండి. ధన్యవాదాలన్నా, మీ అందరికీ ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీస్సులతో అన్నా ఇంకా పెద్ద యుద్ధమైనా చేయబోతా ఉన్నాడన్నా మీ తీర్మానం. మన నల్గొండ జిల్లాకు వచ్చి వేదిక మీద ఉన్నటువంటి